దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీరాముని పాదుకులతో తంగళ్లపల్లిలో శోభయాత్ర. హిందూ ధర్మాన్ని రక్షించాలి అంటూ పిలుపునిచ్చిన రామరాజ్య ట్రస్ట్ సభ్యులు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడింది స్వర్గీయ వెంకట స్వామియేనని ఆయన 10వ వర్ధంతి సభలో కొనియాడిన నాయకులు. సిరిసిల్లలోని కొత్త బస్టాండ్లో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి. దేశంలోనే ప్రప్రథమంగా దివ్యాంగులకు ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించేందుకు పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. రేపటి నుండి ఈ నెల 25 వరకు తంగళ్లపల్లిలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. కేరళ రాష్ట్ర సంఘీభావ సభ ఈరోజు సిఐచు వ్యవసాయ కార్మిక సంఘ రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మంతని మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో బూడిద గణేష్ అధ్యక్షతన జరిగింది. ఇందులో సిఐచు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద గణేష్, రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నేపథ్యంలో కేరళ వామపక్ష ప్రభుత్వానికి దేశ ప్రజలందరూ అండగా నిలబడాలి, కేరళ ప్రజలకు సంఘీభావం తెలపాలి, అందుకే కేరళ ప్రజల హక్కులకు అండగా నిలబడతాం, వామపక్ష ప్రభుత్వ ప్రత్యామ్నాయ విధానాలను బలపరుద్దామని పిలుపునిచ్చారు. ఈ సభలో సిఐచు నాయకులు మల్లేష్, సింగారపు గట్టయ్య, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు ప్రసాద్, రాజయ్య పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో కేరళ వామపక్ష ప్రభుత్వానికి సంఘీభావంగా సభ నిర్వహించడం జరిగింది. కేరళలో ఉండేటువంటి వామపక్ష ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలకు ప్రత్యామ్నాయంగా అక్కడ కేరళ రాష్ట్రంలో ఉండేటువంటి పరిమితమైన అధికారాలు నిధులతోటి అక్కడ ఉండేటువంటి ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి, నివాసం, వేతనాలు, గిట్టుబాటు ధర, అట్లాగే బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం లాంటి అనేక అంశాల్లో ఈరోజు ముందుంది. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేసి అక్కడ రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఉద్యోగాల కల్పన కోసం కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి పనిచేస్తూ ఉంది. అట్లాగే ఈ 4 సంవత్సరాల కాలంలో సుమారు 5 లక్షల ఇండ్లు అక్కడ ఉన్నటువంటి పేదలకు కట్టించినటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కేరళ ప్రభుత్వం. ఇట్లా అన్ని రకాల్లో ఈరోజు దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉన్నటువంటి కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని, ఒక ప్రత్యామ్నాయ విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వాన్ని, ప్రజలకు ఉపయోగపడే పనిచేస్తున్నటువంటి కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనేటువంటి ఒక దుస్సాహంతో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ రాష్ట్రానికి న్యాయంగా వాటా ప్రకారం రావాల్సినటువంటి సుమారు 57,400 కోట్ల రూపాయలు ఇవ్వకుండా పెండింగ్ పెడితే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అక్కడ వైనాడు వరదలు వచ్చి దాదాపు 2,500 కోట్ల నష్టం జరిగి 400 మంది చనిపోయి 100 మంది ఇప్పటికీ అడ్రస్ లేకుండా పోతే కేవలం 100 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నది. అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి బిల్లుల్ని కేంద్ర ప్రభుత్వ ఏజెంటు ఆర్ఎస్ఎస్ నాయకుడైనటువంటి గవర్నర్ ద్వారా బిల్లుల్ని ఆమోదం చేయకుండా పక్కన పెట్టి పరిపాలనను పక్కదోవ పట్టిస్తుంది. అక్కడ కాళ్లకు బంధాలు వేసి ఆ ప్రభుత్వాన్ని పనిచేయకుండా ఈరోజు అనేక ఆటంకాలు సృష్టిస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రుల మీద తప్పుడు కేసులు పెట్టి బదనాం చేసి ఆ రకంగా అక్కడ కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని ప్రజల నుండి దూరం చేయడం కోసం కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ కుట్రలను, కుతంత్రాలను ఎదుర్కొంటూ అక్కడ ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి అక్కడ అసెంబ్లీలో అనేక తీర్మానాలు చేసి మోడీ ముఖం మీద వచ్చినటువంటి కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశ అసెంబ్లీ సమావేశాల అనంతరం సిఎల్పి కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు. అసెంబ్లీ మండల సమావేశాలు 7 రోజులు జరిగాయని తెలిపారు. 37 గంటలు 44 నిమిషాల పాటు సభ జరిగిందని, 71 మంది సభ్యులు సభలో మాట్లాడారని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ మాకు ముఖ్యం, చనిపోయిన వారి కుటుంబానికి సినిమా వాళ్లు పరామర్శించలేదని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్లు ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏదైతే రూల్స్ సంబంధించి ప్రివిలేజెస్ ఉంటాయి, సభను పక్కదారి బట్టి ఇచ్చే కార్యక్రమం చేస్తే కంటెంప్ట్ కూడా అవుతుంది, ప్రివిలేజ్ బ్రీచ్ అవుతుంది. దానికి సంబంధించి ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడగలరు. మాకు తెలిసింది అని మాట్లాడేందుకు ఇదే సత్యం అని మాట్లాడే విషయంలో ఒకవేళ తప్పు జరిగితే డెఫినెట్లీ అది ప్రివిలేజ్కి భంగం కలిగే విధంగా ఉంటుంది. స్పష్టంగా కూడా మేము ముందుకెళ్తాం. మా తరఫున మా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రత్యేకంగా ప్రభుత్వ పరంగా మేము పూర్తి స్థాయిలో వాస్తవిక విషయాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాం. అన్ని గంటలు కూడా సమయాన్ని ఇచ్చి ఒక సందర్భంలో 3 రాత్రి అంటే తెల్లవారి 3 గంటల వరకు కూడా సభను నడిపించి ఈరోజు ఒక మంచి స్పిరిట్తో ముందుకెళ్తా ఉన్న తరుణంలో వారు భయపడి పబ్లిక్ ఇష్యూస్ లేక ఒక అపోహలను క్రియేట్ చేసే ప్రయత్నంలో మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వారు స్పష్టంగా వారి వైఖరిని తెలియజేయడం జరిగింది. ఈరోజు మేము ఇప్పుడు కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. సమస్యలనే ఉంటాయి, సమస్యలు లేకుండా ఇక్కడ ఉండవు. పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని, లేకుంటే వ్యవస్థలో ఏదో కారణాల వల్ల చిన్న ఇబ్బందులు ఎదురైతే దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తూ ఎక్కడ కూడా మేము వెనుకాడకుండా ప్రజా సమస్యలను పరిష్కారం చేసే దిశలో మేము ముందుకెళ్తాం. అదేవిధంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని మీ ద్వారా మంత్రి గారు ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ప్రజలకు తెలియజేసే బాగా మానవతా దృక్పథంతో ఎవరైనా ఎంత పెద్దవారైనా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా మాననీయ కోణం మర్చిపోవద్దనే ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏదేమైనప్పటికీ మరి ఏదైతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి వారు ప్రస్తావన చేశారో, ఇండస్ట్రీ కూడా మాకు ముఖ్యం. ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలను సంబంధించి ఏ విధంగానైతే ఆ హీరో గారి దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరిగిందో, అదేవిధంగా చనిపోయిన సోదరిమణి చికిత్స పొందుతా ఉన్న ఆ చిన్నారిని కూడా పరామర్శిస్తే, ఆ కుటుంబ సభ్యులను పరామర్శిస్తే ఆ మానవీయ కోణం నుంచి ఆలోచన చేసి ముందుకు పోవాల్సిన అవసరాన్ని మర్చిపోయారని తెలియజేయడం జరిగింది తప్ప ఈరోజు ఫిలిం ఇండస్ట్రీస్ పరంగా మొత్తం అని కొన్ని మీడియాలో కావాలని చేస్తా ఉన్న దుష్ప్రచారానికి సంబంధించి ఫిలిం ఇండస్ట్రీ కూడా ఒక పరిశ్రమ. ఇక్కడ క్రియేటివిటీ, టాలెంట్ని ప్రోత్సాహం చేయాలి అనే ఉద్దేశంతోనే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఆ నిర్ణయాలు మా ఫిలిం ఆటోగ్రఫీకి సంబంధించిన మా మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటారు. తెలుస్తుంది కదా, మేమేం చెప్పినాం. డెఫినెట్లీ రైతు బంధుకు రామ్ రామ్, రైతు భరోసా మొదలవుతుంది. మాకు కరెక్టే చెప్పిన ఆయన. మేము ఆ రోజు చెప్పినాం ఏం మేనిఫెస్టోలో, రైతు భరోసాని మేము రైతు సోదరులకు అందిస్తామని చెప్పినాం. ఇప్పటికైనా కేటీఆర్ గారు మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు, మా తరఫున వారు చెప్పినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. సార్, శాసనసభ వ్యవహారాలలో ఏమైనా సంస్కరణలు వచ్చే అవకాశం ఉందా? అంటే సభ్యులు కూడా మొన్న ఓరియంటేషన్ క్లాసెస్ మా స్పీకర్ గారు, చైర్మన్ గారు పెట్టినది ఏంటంటే సభా సమయం, అదేవిధంగా
వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశాలు ఏ విధంగా ప్రస్తావన చేయాలి, ఏ విధంగా ఆన్సర్ని రాబట్టాలి, ఏ విధంగా ప్రజా సమస్యలను మరి అసెంబ్లీ కౌన్సిల్ వేదికను ఉపయోగించుకొని ప్రభుత్వ పరంగా ముందుకు పెట్టాలనే యోచన చేసే ప్రయత్నంలో మన ఓరియంటేషన్ క్లాసెస్ నిర్వహించడం జరిగింది. దాంతోపాటు గౌరవ సభ్యులకు కూడా ఆసక్తి ఉండాలి. గౌరవ సభ్యులకు కూడా రేపు రాబోయే కాలంలో మంచి పార్లమెంటేరియన్గా, ఒక మంచి ఆరేటర్గా, మంచి లీడర్గా ఎదగాల అని ఆలోచన ఉన్నప్పుడు ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చినా వారి నుంచి స్వయాన వారి భాగస్వామ్యం లేకుంటే ఏది కూడా ఎవరు చేయలేరు. సో కొత్తగా ఎన్నికైన గౌరవ సభ్యులు కానీ రాబోయే కాలంలో మంచి పార్లమెంటరీగా ఎదగాలని ఆలోచన చేసినప్పుడు అన్నీ కూడా దారిలో పడతాయి. స్పీకర్ గారు, చైర్మన్ గారు నిర్వహించిన ఈ ఓరియంటేషన్ క్లాసెస్ బైకాట్ చేయడం అనేది వారికి సభ పట్ల, సభాపతి పట్ల, చైర్మన్ గారి పట్ల ఉన్న గౌరవం స్పష్టంగా కనబడతా ఉంది. సభా నియమావళి, సబ్జెక్టుకు సంబంధించిన అంశాలు, బడ్జెట్కు సంబంధించిన అనేక అంశాలు, ఏ విధంగా సభా సమయాన్ని ఉపయోగించుకోవాలని ఈ ఓరియంటేషన్ క్లాసెస్ సంబంధించి చాలామంది వారి వారి ఎక్స్పీరియన్సెస్, అదేవిధంగా మరి పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించి అనేక సెమినార్సు, వర్క్షాపులు నిర్వహిస్తూ ప్రజాస్వామికంగా భారతదేశానికి సంబంధించిన వ్యవస్థను పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక పిఆర్ఎస్ అనే సంస్థ వారు అనేక కార్యక్రమాలు నిర్వహించే సంస్థ వారు వచ్చి ఇక్కడికి ఈ ఓరియంటేషన్ క్లాసెస్ మా గౌరవ సభ్యులకు ఇవ్వడానికి వస్తే వారు బైకాట్ చేస్తూ, వారు పారిపోయి మళ్ళా ఈ 7 రోజులు కూడా సభా కార్యక్రమంలో పాల్గొనాలి, మీరు చర్చలో రావాలంటే రాజకీయ పరంగా ఉపయోగించుకోవాలనే ప్రయత్నం చేసిన వారు మీ సమయంలో, మీ ప్రభుత్వ హయాంలో మీ లెక్కలు తీస్తే అసలు మీరు ఎన్ని రోజులు సభను నిర్వహించడం జరిగింది? డిసెంబర్లో ఒక సందర్భంలో 2 రోజులే 3 రోజులే చేశారు. ఒక సందర్భంలో బడ్జెట్ తర్వాత మధ్యలో 3 రోజులు పెట్టారు. రూల్స్ను పొదుపు చేసి దాదాపు 40 రోజులు నడిచే బడ్జెట్ సమావేశాలని 14 రోజులు ఒకటే మొత్తం కంప్లీట్ చేసే ఫ్రేమ్ చేసుకొని ముందుకు నడిచారు. సభా నిర్వహణ సమయానికి సంబంధించి వారు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈరోజు ఇన్ని అంశాలను చర్చలు పెట్టినాం. రాత్రి 12 గంటలు కూడా సభ నిర్వహణ జరిగింది. సభలో అనేక మంది సభ్యులకు సంబంధించి అందరూ కూడా దీంట్లో పాల్గొనాలి, వారి ఆలోచనలు తీసుకోవాలని ఒక డెమోక్రటిక్ స్పిరిట్ తోని మేము నడపడం జరిగింది. మేము బుల్డోజ్ చేయలేదు వాళ్ళ. ఇప్పుడే కాదు, ఇంత పూర్వకం కూడా మూడు పర్యాయాలు 3 సెషన్స్, ఇది 4th సెషన్ ఆఫ్ అవర్ గవర్నమెంట్. 3 పర్యాయాలు కూడా భాగ్యనగర్ హైదరాబాద్ రామరాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరాముని పాదుకలతో తంగళ్లపల్లె గ్రామంలో శోభయాత్రను నిర్వహించారు. రామాలయం నుండి ప్రారంభమైన పాదుకల యాత్ర మార్కెట్, పాత బజార్, గాంధీ విగ్రహం గుండా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకుంది. పాదుకలను తలపై మోస్తూ భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో ముందుకు కదిలారు. హిందూ ధర్మ ప్రచారమే లక్ష్యంగా ముందుకు సాగాలి అని రామరాజ్య ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలోని వారు ఆలయానికి వెళ్లడం అలవర్చుకోవాలని, దైవభక్తిని పెంపొందించుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంది దేవేందర్ రెడ్డి, సాగర్ మహారాజ్, రాకేష్ గౌడ్, సురేష్ మహేందర్ రెడ్డి, అంకారపు వైకుంఠం లక్ష్మి, జలగం ప్రవీణ్, శ్రీకాంత్ రెడ్డి, అంకారపు మహేష్, మచ్చా శ్రీనివాస్, రాపెల్లి ఆనందం, సామల రమేష్, మోరా లక్ష్మీరాజ్యం, అనిల్ గౌడ్, సాయికృష్ణ పాల్గొన్నారు.
భారత్ మాతా కీ స్వర్గాదుక రాముల భాగ్యనగరం హైదరాబాద్ త్రివేణి నామం లంఘరించి బయలుదేరి 31 తేదీ వరకు అయోధ్య చేరుకుంటు మార్గ మధ్యలో నిన్న వేములవాడి ఇప్పుడు గట్టు వెళ్తూ మన కబల్లి గ్రామానికి ఇప్పుడు జరిగింది. మస్తులు అంతా మమ్మల్ని రండి అని ఒకటే పంచడం జరిగింది. రామయ్య ఈ గ్రామంలో కూడా 10 సంవత్సరాలుగా ఒక చిన్న రామాలయం నిర్మాణం చేసేసి అలాగే గ్రామస్తులందరూ కూడా రామయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ గ్రామంలో భక్తితో పాటు కొంత శక్తి ఉత్పన్నం కావాలి. రామయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ గ్రామంలో భక్తితో పాటు కొంత శక్తి ఉత్పన్నం కావాలి యువకుల్లో. ఎందుకంటే మన దేశం పట్ల మన ధర్మం పట్ల ఎవరితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నప్పుడు మీరు నిజంగా ఉంటే మీకు భక్తి ఉన్నా లేనట్టు మీరు ఉందా పేరు చెప్పుకోవడానికి మీకు అర్హత. ఇక ముందు మీరు హిందువులు అయినాక మీ దేశం పట్ల ధర్మం పట్ల ఏదైనా విఘాతం ఎవరైనా పిచ్చిగా మాట్లాడితే ఈ గ్రామంలో ప్రత్యేక తంగలపల్లి గ్రామంలో ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండాలి. మేము ఈ రాముడి పాదాల సాక్షికి అందరికీ స్నానం చేయించడం జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మాజీ మంత్రివర్యులు గడ్డం వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరాస్తా వద్ద అఖిలపక్ష నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా స్వర్గీయ వెంకటస్వామి కృషి చేశారని పలువురు నాయకులు పేర్కొన్నారు. గూడులేని పేదల కోసం అనేక పోరాటాలు చేసి వారి పక్షాన్ని నిలబడ్డ గొప్ప నాయకుడు వెంకటస్వామి అని కొనియాడారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాగుల రాములు, చొప్పదండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ గడ్డం వెంకటస్వామి గారు అంటే ఎవరికి తెలియదు. కాకా గారి యొక్క 10వ వర్ధంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు చిన్నతనం నుంచే బడుగు బలహీన వర్గాల వైపు ఉండుకుంటూ హైదరాబాద్ సిటీలో మరియు సికింద్రాబాద్లో గుడిసెలల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు అండగా వండుకుంటూ వారి యొక్క బాగోగులు చూసుకున్నటువంటి మహనీయుడు. వారికి వారి యొక్క సేవలను అందించిన క్రమంలోనే వారికి గుడిసెల వెంకటస్వామి అని పేరు రావడం జరిగింది. వారు మన పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పలు పర్యాయాలు ఎంపీగా గెలిచి ఇందిరాగాంధీ హయాంలో కానీ, స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్న సమయంలో కానీ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మహనీయుడు. ఆయన యొక్క జీవిత ఆశయం తెలంగాణ కావాలని, తెలంగాణ ప్రజాసమితి 1969లో తెలంగాణ కావాలన్నటువంటి గొప్ప మహనీయుడు. అదే క్రమంలో అప్పుడే వెంకటస్వామి గారు ఎంపీగా గెలిచినటువంటి మహనీయుడు. మొత్తానికి మలి ఉద్యమంలో తను బ్రతికుండగానే తెలంగాణను చూసినటువంటి వ్యక్తి. వారికి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరి గడ్డం వెంకటస్వామి గారు మాజీ కేంద్ర మినిస్టర్ గారు ఆయన 10వ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని మరి అన్ని బీసీ ఎస్టీ మైనార్టీల కోసం ఆయన ఎనలేని సేవ చేసినటువంటి గొప్ప మేధావి. ఈ దేశంలో ఉంటున్న పీటీల కోసము ప్రజలందరి కోసం సేవ చేసి కాంగ్రెస్ పార్టీలో మరి నిరంతరమైన తుది శ్వాస ఇడిచేంత వరకు కూడా పేద ప్రజల పక్షాన ఉండి ఆయన ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు. కాబట్టి ఈ దూరం 10వ వర్ధంతి సందర్భంగా మేము నివాళులు అర్పిస్తూ
ఈ దేశంలో ఉంటున్నటువంటి అటువంటి నాయకులు కూలిపోవడము తీరని లోటు దళిత జాతికి బీసీ ఎస్టీలందరికీ కూడా. ఆయన ఎన్నో రకాలైనటువంటి సేవలు చేశాడు. ఆ సేవలు పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము. ఆయన ఏదైతే పేదల కోసం మరి నిరంతరం కొట్లాడారో ఈ సందర్భంగా బీసీ ఎస్టీ అందరికీ కూడా ఉద్యోగాలు మరి అనేక రకాల అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా మరి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము. ఆయన చేసిన సేవలు మరవలేనిదని చెప్పి ఈ ప్రభుత్వానికి ఎంతైనా మరి ఇంకా కూడా ఈ ప్రజలందరూ కూడా బీసీలను, ఎందుకంటే అనేక రకాల నిరుద్యోగ సమస్యలు ఉంటున్నాయి కాబట్టి ఎస్సీలకు మరి అనేక రకాల ఏ కులతత్వం లేకుండా ఆయన సేవ చేసినట్టు గొప్ప నాయకుడు కాబట్టి ఇంకా అందరూ కూడా ఆయన చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని ప్రభుత్వం ఇంకా ముందుకు సాగుతూ అందరికీ ఉద్యోగాలు ఉపాధి కల్పించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ కు చెందిన గాజుల సత్యనారాయణ అనే వ్యక్తి కొత్త బస్టాండ్ సమీపంలో తెలంగాణ తల్ల విగ్రహం వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుండి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొత్తి. దీంతో గాజుల సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య అరుణ, కుమార్తె లావణ్య, కుమారుడు వంశీ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించేందుకు దేశంలోనే ప్రప్రథమ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసినట్లుగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ షా తెలియజేశారు. వినియోగదారుల నుంచి అపూర్వ స్పందన, ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కలెక్టర్ సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం. 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన సేవలు అందిస్తూ ముందుకు సాగుతుంది. తక్కువ వ్యవధిలోనే వినియోగదారుల మెప్పు పొందుతూ దిగ్విజయంగా కొనసాగుతుంది. ఆర్థిక పునరావాసం కింద దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ బంక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాలతో 2.50 కోట్ల విలువైన భూమి రాజన్న సిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం కేటాయించింది. 2.50 కోట్లతో ఐఓసీఎల్ యాజమాన్యం మంజూరు చేసి బంక్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. కలెక్టర్ సందీప్ కుమార్ జా నేతృత్వంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బంక్లో వినియోగదారులకు సేవలు అందుతున్నాయి. నాణ్యత, కొలతల్లో మంచి గుర్తింపు సాధించి ముందుకు సాగుతుంది. స్వల్ప వ్యవధిలోనే ప్రతిరోజు దాదాపు 1,00,000 విలువైన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు చేస్తున్నారు. అంటే ఈ బంకుకు వినియోగదారుల నుంచి ఎలాంటి స్పందన ఉందో తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాల్లో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసినట్లుగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా వెల్లడించారు. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. నాణ్యమైన సేవలు వినియోగదారులకు అందుతాయన్నారు. అందరూ పెట్రోల్ బంక్ సేవలు వినియోగించుకుని దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు తోడ్పాటు అందించాలని కోరారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవం రేపటి నుండి 25వ తేదీ వరకు కన్నుల పండగగా నిర్వహించబడునని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. శ్రీ నమలికొండ రమణాచార్య స్వామి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఆలయ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా 23వ తేదీ నాడు ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యవచనం, దీక్ష స్వీకరణ, కంకణధారణ యాగశాలలో చతుర్స్థానార్చన, అఖండ దీప స్థాపన, అగ్ని ప్రతిష్ఠ హోమాలు, నిత్యపూర్ణాహుతి, బలిహరణం, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం 5 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, మండపారాధనలు, దేవత ఆహ్వానం, హోమాలు, ఎదుర్కోళ్ల ఉత్సవం, నిత్యపూర్ణాహుతి, వాహన సేవ, బలిహరణం, తీర్థ ప్రసాదాల వితరణ. అలాగే 24వ తేదీ నాడు ఉదయం 8 గంటల నుండి సేవాకాలం, సాక్తుకుమాయ్ యాగశాలలో అర్చనలు, హోమాలు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం, నిత్య పూర్ణాహుతి, బలిహరణం, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం 5:30 శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, చతుర్థానాసన హోమాలు, 6:30 నుండి కళ్యాణమూర్తుల ఊరేగింపు ఉత్సవం, నిత్య పూర్ణాహుతి, వాహన శివ, బలిహరణం, తీర్థ ప్రసాద వితరణ. 25వ తేదీ ఉదయం 8:50 సేవాకాలం, చాతుమ్మరై, చతుస్థానార్చన హోమాలు, సకల గ్రహ బాధ నివారణకై, సకల ఐశ్వర్య సిద్ధికై సామూహిక సుదర్శన లక్ష్మీ నరసింహ హోమం, మహాపూర్ణాహుతి, చక్రస్థానం, బలిహరణం, తీర్థ ప్రసాద వితరణ. సాయంత్రం 5 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, ద్వాదశ ఆరాధనలు, దేవతోద్వాసన, సప్తవరమునులు, వాహన సేవ, ఏకాంత సేవ, ఆశీర్వచనములు, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించబడునని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామంలోని ప్రజలందరూ ఇట్టి కార్యక్రమానికి హాజరై స్వామివారి కృపకు పాత్రలు కాగలరని విజ్ఞప్తి చేశారు. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ సమస్త భక్తులకు తెలియజేయమనగా రాజన్న సిరిసిల్ల జిల్లా మండలం గ్రామం తంగలపల్లిలో
శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామివారి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు కళ్యాణ మహోత్సవం తేదీ 23/12/2024 సోమవారం రోజు నుండి 25/12/2024 బుధవారం రోజు వరకు అత్యంత ఘనంగా కన్నుల పండువగా నిర్వహించబడుతోంది. ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. సమస్త భక్తులందరూ ఇట్టి కార్యక్రమాలలో కుటుంబ సమేతంగా అందరం ఇట్టి కార్యక్రమాల్లో పాల్గొని ఈ ఉత్సవాన్ని కన్నుల పండువగా జరుపుకోవలసిందిగా కోరుచున్నాము. కదలిరండి, భగవంతుని సేవలో ఆనందాన్ని పెంచి పంచుకుందాం, ఐశ్వర్యంగా ఆరోగ్యంగా జీవిద్దాం. ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు, పెద్దలు, గ్రామం, మండలం తంగలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరాముని పాదుకులతో తంగళ్లపల్లిలో శోభయాత్ర. హిందూ ధర్మాన్ని రక్షించాలి అంటూ పిలుపునిచ్చిన రామరాజ్య ట్రస్ట్ సభ్యులు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడింది స్వర్గీయ వెంకట స్వామియేనని ఆయన 10వ వర్ధంతి సభలో కొనియాడిన నాయకులు. సిరిసిల్లలోని కొత్త బస్టాండ్లో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి. దేశంలోనే ప్రప్రథమంగా దివ్యాంగులకు, ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించేందుకు పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. రేపటి నుండి ఈ నెల 25 వరకు తంగళ్లపల్లిలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.